ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. సంబంధిత అధికారులే అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు DRO వెంకట్రావు ఆదేశాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధానంలో జన సైనికులు ప్రత్యేక పూజలు. రూరల్ ఎమ్మెల్యే నానాజీ సూచనతో పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. తిమ్మాపురం గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్. రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. UTF ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు అవగాహన సదస్సు. అభ్యర్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా వివిధ సమస్యల పరిష్కారం కొరకు ప్రజల నుండి అందిన అర్జీలను గ్రీవెన్స్ అధికారి మాత్రమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, DLDO వాసుదేవరావు, హౌసింగ్ PD NVV సత్యనారాయణలతో కలిసి DRO గ్రీవెన్స్ దరఖాస్తులు పరిష్కారం చేసే విధానంపై పలు సూచనలు చేశారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరించాలో వాటి గురించి వివరించారు. దరఖాస్తు చూసిన వెంటనే తమ శాఖకు సంబంధించిందో కాదో పరిశీలించి తమ శాఖకు సంబంధించినట్లయితే ఓకే చేయాలని, కాదన్నట్లయితే సంబంధిత శాఖ వారికి ఫార్వర్డ్ చేయాలని సూచించారు. తమ శాఖకు సంబంధించిందైతే తర్వాత ఆ గ్రీవెన్స్ పరిశీలించి గ్రీవెన్స్ దారుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. క్రింద స్థాయి అధికారులకు బదలాయించవద్దని ఆయన సూచించారు. గ్రీవెన్స్ దారులతో పొలైట్గా సానుకూల దృక్పథంతో మాట్లాడాలని, ఎండోర్స్మెంట్ వేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి వేయాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కరించిన తదుపరి ఆ విషయం గ్రీవెన్స్ దారునికి అందజేసి అతని నుండి సంతృప్తి పొందే విధంగా పరిష్కారం చేయాలని సూచించారు. పరిష్కరించిన గ్రీవెన్స్లను జిల్లా స్థాయి అధికారి మొదటిసారి ఆడిట్ చేస్తారని, దానిని జిల్లా స్థాయి కమిటీ రెండోసారి ఆడిట్ చేస్తుందని, ఆ సమస్యను సక్రమంగా పరిష్కరించకపోయినట్లయితే సంబంధిత అధికారికి మెమో జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. దానిపై జిల్లా అధికారి సక్రమంగా ఆడిట్ చేయకపోయినట్లయితే జిల్లా అధికారికి కూడా మెమో జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు, కలెక్టర్ కార్యాలయ సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీకు మ్యాప్ అయింది అంటే మీరు గమనించండి. మీకు సిస్టర్ కన్సల్ట్కి అందులో మ్యాప్ చేయడానికి ఆ నేమ్ డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి మీకు ట్యాగ్ చేశారు. సో ఇది గమనించండి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా సబ్ వింగ్స్ ఉన్నాయి. అవి నేను స్టేట్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. నేను DO గారు వచ్చారా, DO గారికి అడిగాను. నేను నాకు అవి ఆ వర్క్ ఫ్లో ఇవ్వండి, స్టేట్కి ఇస్తాను. ఎక్కువ ఈ RJD కమిషనర్కి వెళ్తే కమిషనర్ కాదు సెక్రటరీ అంటున్నారు. ఇక్కడ RJDకి వెళ్తే ఈ RJD కాదు. నేను ఇంకొక 4-5 RJDలు ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, బోర్డు అంటారు, ఇది డిపార్ట్మెంట్ అంటారు. చాలా రకాలు పెట్టినారు తప్ప వర్క్ ఫ్లో కానీ ఇస్తే అది అక్కడ దాన్ని డిజైన్ చేసేటట్టు మేము చేయగలము. భారతదేశ ప్రధాని మోడీ భారత సైన్యానికి మద్దతుగా వారికి దైవ బలం కూడా మెండుగా ఉండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ సూచనలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్ర దర్శనాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధానంలో జనసేన నాయకులు, జన సైనికులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో పెరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను, దొంగతనాలను అరికట్టే విధంగా పోలీస్ యంత్రాంగం చర్యలను ఉపక్రమించింది. కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామం ప్రధాన రహదారిలో వాహనాలు తనిఖీ చేశారు. కార్టన్ సెర్చ్లో భాగంగా తిమ్మాపురం గ్రామ పరిధిలో గల జగనన్న కాలనీలో విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. అలాగే రికార్డు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ చైతన్య కృష్ణ మాట్లాడుతూ కార్టన్ సెర్చ్ వివరాలను వెల్లడించారు. మనీష్ దేవరాజ్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించాం. ఈ కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా సుమారు ఒక 30 వెహికల్స్, ఏవైతే నెంబర్లెస్ మోటార్ సైకిల్ కానీ, రికార్డు సరిగా లేని వెహికల్స్ కానీ, వీటన్నింటినీ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరికైతే రికార్డ్స్ ఉన్నాయో రికార్డ్స్ వెరిఫై చేసి ఈ బళ్ళు రేపు ఉదయం ఇవ్వటం జరుగుతుంది. అట్లనే కొంతమంది అవాంఛనీయ వ్యక్తులు, అదేవిధంగా సస్పెక్టెడ్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ కార్డులు వారందరిని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇక మీదట రూరల్ సర్కిల్లో ఉన్న అన్ని విలేజెస్లో కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందు మూలంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఒక బండి మనం ఏదైనా మెయింటైన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ దాని రికార్డు మెయింటైన్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడ ఉన్న బళ్ళల్లో ఎవరో అవసరాల నిమిత్తం తీసుకొచ్చి బండి ఇచ్చేస్తే అది తాకట్టు రూపాన్ని పెట్టుకొని వారికి డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. అట్లాంటి బళ్ళు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో ఈ బళ్ళన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నాం. నెంబర్లెస్ మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా రికార్డు లేని బళ్ళ మీద డ్రైవ్ చేయడం మా దృష్టిలోకి వచ్చింది. ఈ బళ్ళన్నీ కూడా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఒక డ్రైవ్ కింద పెట్టి వీటిని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వెహికల్ నడుపుతారో కంపల్సరీ ఆ వెహికల్స్ రికార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా నెంబర్ ప్లేట్ కూడా విజిబుల్గా ఉండాలి. నెంబర్ ప్లేట్ చాలామంది ఏం చేస్తారంటే ఫాంట్ మార్చడం, కలర్ నెంబర్ ప్లేట్లు వేయటం, దాని మీద ఏదో స్టిక్కరింగ్ వేయటం, ఇట్లా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇష్యూడ్ ఏవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం ఉన్న ఇష్యూడ్ నెంబర్ ప్లేట్లు, ప్రెస్సింగ్ నెంబర్ ప్లేట్లు వేసుకొని ప్రజలు వాహనాలు నడపాలని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎస్సిపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని అభ్యర్థులకు అవగాహన కల్పించారు. యూటీఎఫ్ కాకినాడ జిల్లా సహాధ్యక్షులు వివి రమణ అధ్యక్షతన ఈ సదస్సుకి జిల్లా అధ్యక్షుడు కేవీవి నగేష్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలన్నారు. డిఎస్సి అభ్యర్థుల విన్నపాలను తమ పరిధిలో ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. 2014-2018 డిఎస్సి ప్రశ్న పత్రాలను ఒకసారి ఆన్సర్ చేయాలన్నారు. ఇప్పటి వరకు చదివినవే మరోసారి రివిజన్ చేసుకోవాలన్నారు. టెక్స్ట్ పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒక్క మార్కు కూడా కీలకంగా ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఆన్సర్ చేయాలన్నారు. కరెంట్ అఫైర్స్ గత 8 నెలల నుండి జరిగినవి చదవాలన్నారు. కొన్ని సబ్జెక్టులను ఈ సందర్భంగా వివరించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టీజీవీజీఆర్ రవిచక్రవర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవివి సాయిరాం, ప్రధాన కార్యదర్శి కేవీవి నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి పిఎన్వి గణేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రమణ, జిల్లా కార్యదర్శులు తోట సీతారామయ్య, టి రామలక్ష్మి, డి కనకదుర్గాదేవి, నక్కా గోవిందరాజులు, ఐ ప్రసాదరావు, యూటీఎఫ్ నాయకులు శ్రీనివాస్, గణేష్, సురేష్, చంద్రశేఖర్, సీనియర్ నేత కె సత్యరాజు, సిఐటియు నాయకుడు పల్లెవెల వీరబాబులతో పాటు పెద్ద సంఖ్యలో డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. కెఎస్ లక్ష్మణరావు పత్రికల్లో రాసిన సమకాలీన వ్యాసాల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. భారత ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి డౌట్లని క్లారిఫై చేసే విధంగా చాలా చక్కటి క్లాస్ని నిర్వహించినటువంటి మరి యూటీఎఫ్కి, అట్లాగే కెఎస్ లక్ష్మణరావు గారికి మరి ఈ సందర్భంగా యూటీఎఫ్ కాకినాడ జిల్లా పక్షాన మరి విజయాభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎట్లాంటి శిక్షణా తరగతులు ఈరోజు జరిగిన శిక్షణా తరగతి నిరుద్యోగ భారత ఉపాధ్యాయులందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడిందని మేము భావిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులోకి డిఎస్సి మీరు కూడా ఒక మోడల్ టెస్ట్ నిర్వహించాలనేటువంటి విజయంగా భావిస్తున్నాం. దీన్ని కూడా ముఖ్య సమాచారం అందరికీ అందజేస్తామనేటువంటి తెలియజేస్తున్నాం. ఈ సదస్సు విజయవంతం అవడానికి కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి పూర్వ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యార్థులందరూ కూడా మానసికంగా స్థిమితంగా లేరు. కారణం అత్యంత విస్తృతమైన సిలబస్ ఉన్న ఈ పరీక్షకి కేవలం 45 రోజులు సమయం ఇచ్చారు. ఈ 45 రోజుల్ని 90 రోజులకు పెంచాలని అభ్యర్థులందరూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే వయో పరిమితి
44 ఏళ్ళు పాతకాలంలాగా ఇచ్చారు. 7 ఏళ్ల పాటు డిఎస్సి లేదు. అందుకని వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని, డిగ్రీ అభ్యర్థులకి అర్హతా మార్కులు తీసేయాలని ఈ 3 కనుక చేస్తే అభ్యర్థులు మనశ్శాంతితో ఈ పరీక్ష రాయడానికి అవకాశం వచ్చింది. అందుకని అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళు టెన్షన్ పడకుండా మనశ్శాంతితో ఈ పరీక్ష రాయాలని కోరుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు చదివినటువంటి అంశాలని ఈ 25 రోజుల పాటు ప్రణాళికాబద్ధంగా నోట్స్ తయారు చేసుకుంటూ ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఎక్కువ ప్రశ్నల మీద ఫోకస్ చేయాలని, విద్యారంగం పర్స్పెక్టివ్స్ సంబంధించి కూడా లేటెస్ట్గా మరి NEP 2020 మీద కానీ జాతీయ విద్యా హక్కు చట్టం మీద కూడా ఫోకస్ పెట్టాలి. అలాగే సైకాలజీలో 4 చాప్టర్లు ఉంటాయి, వాటిని అప్లికేషన్ టైప్లో చదవాలి. ఈ రకమైన పద్ధతిలో కానీ చదివితే అభ్యర్థులు వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధమైన కృషి అవసరం. ఆ రకమైన కృషి చేయాలని చెప్పేసి అభ్యర్థులందరినీ కూడా నేను కోరుతున్నాను. అన్నమయ్య జయంతిని పురస్కరించుకుని పొన్నాడ వెంకట కామేశ్వరమ్మ శ్రీ అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో సంగీత నృత్య కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షులు పొన్నాడ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ సినిమా రోడ్లో గల సరస్వతి గానసభ సూర్యకళవేంద్రంలో పొన్నాడ వెంకట కామేశ్వరమ్మ శ్రీ అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు పొన్నాడ శ్రీనివాస్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులకు 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వరభారతి, సంగీత సరస్వతి, గానకళానిధి, పెద్దాడ సూర్యకుమారి శిష్య బృందంచే అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం జరిగింది. అనంతరం కృష్ణవేణి లోకేష్ బృందంచే నృత్య కార్యక్రమం కనుల విందుగా సాగింది. అదేవిధంగా కాకినాడ గాంధీనగర్ పార్క్ స్వరాభిషేకం బృందం PVV వీరభద్రరావు బృందంచే ట్రాక్ మ్యూజికల్ నైట్ ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం జరిగిన సంగీత నృత్య కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో రంజింపచేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో పిఠాపురం ఉపాధ్యాయ ప్రారంభిక శిక్షణ కార్యక్రమం జరుగుతున్నట్లు RSS జిల్లా ప్రముఖ రామచంద్రరావు తెలిపారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ప్రాంగణంలో రామచంద్రరావు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండపూరి శంకర్రావు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 23, 24, 25 తేదీల్లో కేవలం 3 రోజులు మాత్రం ప్రారంభిక వర్గ, ఇది అంచెలంచెల వారీగా జరిగేటువంటి కార్యక్రమాల్లో మొదటిగా సంఘం యొక్క పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఉంది. మన పిఠాపురంలో వైఎస్ఆర్ గార్డెన్లో ఉన్నటువంటి భాష్యం స్కూల్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా కోనసీమ, మన పశ్చిమ గోదావరిలో సగభాగం, కోనసీమ, మొత్తం 4 జిల్లాలు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఈ 4 జిల్లాల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులను మాత్రమే ఇందులోకి మనం ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాం. ఎందువల్లంటే ఇది కేవలం ఉపాధ్యాయులకు ఎందుకు పెట్టాము అంటే సమాజానికి దగ్గరగా ఉండి సమాజాన్ని చైతన్యవంతం పరిచేటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీదే ఉంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, వ్యక్తిగతంగా కాకుండా సమాజ యొక్క శ్రేయస్సు దృష్ట్యా మీరందరూ పాల్గొనమని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కటి డిబేట్ కార్యక్రమాలు, సంఘం యొక్క చేసినటువంటి కార్యక్రమాలు, అటువంటి వ్యక్తిగతమైనటువంటి శారీరక, మానసిక విషయాల మీద కూడా మనం దృష్టి పెట్టేటువంటి కార్యక్రమాల నిర్వహణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను అందరూ కూడా పాల్గొవాలని కోరుకుంటున్నాను. కాకినాడ నగరంలో వేసవి దృష్ట్యా విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ N. ఉదయభాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 6 నెలల్లో 200 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే కొత్తగా ఏటిమొగలను, రాయుడుపాలెం వద్ద 2 సబ్స్టేషన్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని DE ఉదయభాస్కర్ వివరించారు.
24/7 అనేది మన గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్. సో 24/7 మేము ప్రజలకి విద్యుత్ సరఫరాని అందించడానికి కృషి చేస్తున్నాము. అలాగే ఈ సప్లైతో పాటుగా ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటుంది, ప్రధానమంత్రి సూర్యఘర్ పిఎం సూర్యఘర్ యోజన అనే స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రతి ఇంటికి 3 కిలోవాట్స్ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడానికి 78,000 సబ్సిడీతో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి ప్రతి వినియోగదారుడు కూడా వారి యొక్క రూఫ్ సామర్థ్యాన్ని బట్టి అప్ టు 3 కిలోవాట్స్ వరకు కూడా వాళ్ళు సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవచ్చు. మొదటి కిలోవాట్కి 30,000 సబ్సిడీ, రెండో కిలోవాట్కి ఇంకొక 30,000 సబ్సిడీ, మూడో కిలోవాట్కి 12,000 సబ్సిడీ, టోటల్గా 72,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిఎం సూర్యఘర్ స్కీమ్ను ఉపయోగించుకుని అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే SC/ST కన్జ్యూమర్స్కి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంది. సో వారికి ఆ 200 యూనిట్లకి సరిపడగా వారి ఇళ్ల మీద సోలార్ రూఫ్ టాప్ గవర్నమెంటే పెడుతుంది, ప్రభుత్వం వాళ్ళ సొంత ఖర్చుతో. SC/ST కన్జ్యూమర్స్ అయితే ఏమి పెట్టుకోని అవసరం లేదు, టోటల్గా గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. సో SC/ST కన్జ్యూమర్స్కి ఏమో వాళ్ళకి గవర్నమెంట్ పెడుతుంది, జనరల్ కన్జ్యూమర్స్కి ఏమో ఈ 72,000 సబ్సిడీతో వీళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే BC కన్జ్యూమర్స్కి ఈ అడిషనల్గా ఈ 72,000తో పాటుగా అడిషనల్గా ఒక 20,000 ఎక్స్ట్రా సబ్సిడీ ఇస్తామని మొన్న మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ జియో ఇంకా రాలేదు, ఇవాళ రేపట్లో వస్తుందని అనుకుంటున్నాము. సో ఆ జియో వచ్చినట్లయితే BC కన్జ్యూమర్స్ కూడా ఆ ఎక్స్ట్రా వెసులుబాటు కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సమ్మర్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము విద్యుత్ సరఫరా చేస్తాము. నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు ఒత్తిడికి లోనవుతున్నారని, ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు ధ్యాన యోగ సాధన చేయాలని మాడుగుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి దాస్ పేర్కొన్నారు. మాడుగుల నియోజకవర్గం కోటపాడు మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు రొంగల మహేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగాను, మాడుగుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి దాస్ విశిష్ట అతిథిగాను పాల్గొని పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ PVG కుమార్, మండల పార్టీ అధ్యక్షులు రొంగల మహేష్, జూరెడ్డి రాము, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడపిల్లలపై వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ఆకతాయిలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని రిటైర్డ్ DME డాక్టర్ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో కరాటే పోటీలో విజేతలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిఠాపురంలో ఇటీవల జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ట్రైక్వాడో ఛాంపియన్షిప్ సబ్ జూనియర్స్, క్యాడెట్ జూనియర్స్ పోటీల్లో బోట్ క్లబ్ ఉద్యానవనంలో శిక్షణ ఇస్తున్న మాస్టర్ దడాల సతీష్ సారథ్యంలో పెద్ద స్థాయిలో పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. చిన్నతనం నుంచి శారీరక వ్యాయామం చేయడం వల్ల దృఢంగా ఎదుగుతారన్నారు. ఈనాడు బాలల్లో ఒబెసిటీ అధికంగా ఉంటుందని, దీనికి ప్రధాన కారణం శారీరక వ్యాయామం లోపించడమని డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. మాస్టర్ దడాల సతీష్ మాట్లాడుతూ, తమ సంస్థ తరపున కరాటే పోటీలో పాల్గొన్న 14 మందికి స్వర్ణ, 13 మందికి రజిత, 2 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షుడు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సతీష్ గారు ఇక్కడ బోట్ల ఆవరణలో పిల్లలందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇప్పిస్తూ పిల్లలందరినీ కూడా మంచి ఆరోగ్యవంతులు అవ్వడానికి, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ డెవలప్ అవ్వడానికి, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. ఆయన అభినందిస్తున్నాను. మొన్న ఆదివారం పిఠాపురంలో జరిగిన ఒక నేషనల్ ఈ కాంపిటీషన్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ కూడా మంచి మంచి బహుమతులు సాధించారు. 14 మంది గోల్డ్ మెడల్స్, 13 మందికి ఏమో సిల్వర్ మెడల్స్, ఒక ఇద్దరికి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. మిగతా వాళ్ళు కొంతమంది కన్సలేషన్ ప్రైజెస్ కూడా వచ్చాయి. చిన్నపిల్లలు కూడా మార్నింగ్ వచ్చి లేచి ఇక్కడ రావడం, ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత ఇవన్నీ నేర్చుకోవడం కూడా వాళ్ళ ఆరోగ్యం చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాలకి ఇక్కడ మా బోట్ క్లబ్ అసోసియేషన్ రత్నప్రసాద్ గారు ఆయన కూడా పొద్దున్న వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. బోట్ క్లబ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ కృషితో ఇక్కడ బోట్ క్లబ్ డెవలప్ అవ్వడం, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ చేయడానికి, ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. మనం ఎంత సంపాదించుకున్నాం అనేది ముఖ్యం కాదని,
కానీ మనం ఎంతమందికి సహాయం చేశామన్నది ముఖ్యమని విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణపేటలో అడబల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మనం ఎంత సంపాదించుకున్నాం అనేది ముఖ్యం కాదని, మనం ఎంతమందికి సాయం చేశామన్నది ముఖ్యమన్నారు. పేదలకు దాన ధర్మాలు చేయడంలో ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు. ఆ దిశగా విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు తన పెన్షన్లో ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణరాజు, అడబాల రత్నప్రసాద్, కుమార్ యాదవ్, ఓం నమ శివాయ, జి కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ యొక్క న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. మీకు అందరి యొక్క ఆరోగ్యాలతో ఉండాలి. వారు ఈ 90 సంవత్సరాల్లో కూడా బాగా శక్తిగా, బాగా విద్యగా సేవా కార్యక్రమాలనే నిష్టగా వాటిల్నే ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారంటే వాళ్ళని ఎంతో అభినందించి, మన వాళ్ళకి చేయవలసిందల్లా కూడా ఇంకా 10 సంవత్సరాలు పూర్తిని 100 సంవత్సరాలు కూడా వాళ్ళు నిత్య ఆరోగ్యంతో ఉండి మనకి నిత్యము ఈ 10 ఏళ్ళు కూడా ఇంకా సర్వీస్ సేవ చేయాలని ఆ భగవంతుని ప్రార్థించాం మనందరూ కూడా. ఆ సేవలు కొనసాగించినందుకు ఆయనకి ఇంకా మరింత ఉత్సాహాన్ని ఆ దేవుడు ఇంకా సేవను కొనసాగించాలని మనం ప్రార్థిద్దాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంబంధిత అధికారులే అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు డిఆర్ఓ వెంకట్రావు ఆదేశాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధానంలో జన సైనికులు ప్రత్యేక పూజలు. రూరల్ ఎమ్మెల్యే నానాజీ సూచనతో పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. తిమ్మాపురం గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్. రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు అవగాహన సదస్సు. అభ్యర్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచన. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.